సినిమా చరిత్రలో విజయ నిర్మల గారిది ప్రత్యేక స్థానం. 8 ఏళ్ల చిరు ప్రాయంలోనే చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి తన నటనతో అఖిలాంధ్ర ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న ప్రతిభామూర్తి. నటిగానే కాదు, దర్శకురాలిగా విజయ నిర్మల గారు రూపొందించిన ఆవిడ ప్రతిభకు, సాహసానికి నిదర్శనంగా నిలుస్తాయి. తెలుగులోనే కాదు, తమిళ్, మలయాళ భాషల్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే ఏ మహిళ కూడా సాధించలేని విజయాలను సొంతం చేసుకోవడమే కాకుండా గిన్నిస్ బుక్ లో తన పేరు నమోదు చేసుకుని విశ్వ విజేతగా నిలిచారు. విజయ నిర్మల గారి పేరు చెప్పగానే సూపర్ స్టార్ కృష్ణ గారు, ఆయన గుర్తుకు రాగానే విజయ నిర్మల గారు తెలుగువారి మదిలో మెదులుతారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్న పేరుకు విజయ కృష్ణలు సార్థకత చేకూర్చారు. నటనలో, దర్శకత్వంలో ఇద్దరూ రాణించారు. కృష్ణ గారు తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యధిక చిత్రాలలో నటిస్తే, విజయ నిర్మల గారు ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించి రికార్డు నెలకొల్పారు. ఇటువంటి జంట మరెక్కడా లేదనే చెప్పాలి. 1946 ఫిబ్రవరి 20న పుట్టినరోజు జరుపుకుంటున్న విజయ నిర్మల గారు తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, హరిణ తదితరుల సరసన నటించారు. అయితే తన జీవిత కథానాయకుడు కృష్ణ గారి సరసనే ఎక్కువ చిత్రాలలో నటించారు. కృష్ణ గారు సాధించిన విజయాలలో విజయ నిర్మల గారి పాత్ర తప్పక ఉండేది. తన భర్త చేసే సాహసాలను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ తాను అందులో పాల్గొనేవారు నిర్మల గారు. కృష్ణ గారి ప్రోత్సాహంతోనే ఆవిడ దర్శకురాలయ్యారు. ఆయన ఎంకరేజ్ చేయడం వల్లే నాగేశ్వరరావు గారిని, శివాజీ గణేశన్ గారిని, రజనీకాంత్ గారిని డైరెక్ట్ చేయగలిగారు. విజయ నిర్మల గారు మంచి నటి, దర్శకురాలు మాత్రమే కాదు, పాకశాస్త్ర ప్రావీణ్యురాలు కూడా. ఇండస్ట్రీలో ఆవిడ చేతి వంట రుచి చూడని వారు లేరనే చెప్పాలి. కృష్ణ గారు అవుట్డోర్ వెళితే ఆయనకు వండి వడ్డించే బాధ్యత విజయ నిర్మల గారిదే. తాను వండిన వంటకాలను 10 మంది సంతృప్తికరంగా తింటుంటే చూసి ఆనందించేవారు. విజయ నిర్మల గారి పేరు చెప్పగానే అందరికీ గుర్తుకు వచ్చే చిత్రం మీనా. అలాగే దేవదాసు చిత్రాన్ని మళ్లీ తీయడానికి సాహసించటం ఆవిడ ధైర్యానికి ఒక నిదర్శనం. భర్తలోని సాహసం ఆవిడలోనూ ఉందనే చెప్పాలి. కృష్ణ గారికి విజయ నిర్మల గారంటే ప్రాణమనే చెప్పాలి. ఆవిడ మరణించిన తర్వాత చాలా కాలం ఆయన ఆవిడ జ్ఞాపకాలలోనే జీవించారు. అంతేకాదు, నానక్రామగూడలో ఉన్న తన ఇంట్లో విజయ నిర్మల విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇప్పుడు విజయ కృష్ణ నిలయంలో కృష్ణ గారు, విజయ నిర్మల గారు ఇద్దరూ లేరు. వారి జ్ఞాపకాలు మాత్రం పదిలంగా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.